ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్ ఈ రోజు మన మార్కెట్లు NSE 50 141 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. ఈ రోజు మన మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్స్ చూస్తే స్ట్రాంగ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అని చెప్పుకోవచ్చండి. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ రిపోర్టెడ్ 10% గ్రోత్ అండి ఇన్ క్వార్టర్. దీంతో స్టాక్ లో 9% పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. ఐటీ సెక్టర్ చెందిన విప్రో కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ ఎర్నింగ్స్ అయితే పోస్ట్ చేసింది. స్టాక్ లో ఈ రోజు 6.58% పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. మనందరూ తెలుసు పాజిటివ్ గ్లోబల్ క్యూస్ అయిన యుఎస్ రెసిడెన్షియల్ ఇనాగ్రేషన్ ఒకటి అయితే యుఎస్ చైనా ట్రేడ్ రిలేషన్స్ పాజిటివ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి. దీంతో పాటు యూనియన్ బడ్జెట్ లో ఆప్టిమిస్టిక్ గా ఉండే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త తగ్గటం, యుఎస్డిఐఆర్ కాస్త కూల్ అవ్వటం, డాలర్ ఇండెక్స్ కొంచెం కూల్ అవ్వటం, ఆల్ టైమ్ హై నుండి మన మార్కెట్లు 12% కరెక్షన్ అవడం వల్ల లోయర్ లెవెల్స్ లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ నుండి అండ్ రీటైల్ సపోర్టింగ్ లో బయింగ్ జరుగుతుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు అనుకుంటున్నాయండి. ఇటు ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా కాస్త తగ్గటం, చైనా జీడిపి ఫిగర్స్ స్ట్రాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అంశాలు టుడే మన మార్కెట్ లో పెరగడానికి మెయిన్ రీజన్స్ చెప్పుకోవచ్చండి. ఈ రోజు స్టాక్ ఇన్ న్యూస్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్సానా ఎస్టేట్స్ అనే కంపెనీ నజారా కంపెనీ యొక్క 5.4% స్టేక్ ను ఓపెన్ ఆఫర్ ప్రిఫరెన్షియల్ బేసిస్ లో 990 రూపీస్ వద్ద ఇవ్వడానికి కంపెనీ ఆమోదం తెలిపిందండి. దీని విలువ 495 crores బిలియన్ రూపీస్ అండి. అక్సానా మరియు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అయిన ఫ్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ జొనోమోనోటా ఫిన్సోల్ కూడా ఓపెన్ ఆఫర్ ద్వారా అడిషనల్ 26% స్టేక్ ను 990 వద్ద నజారా నుండి తీసుకుని ఉన్నారండి. ఈ వార్తల నేపథ్యంలో టుడే నజారా టెక్ 4.95% పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టాక్ అండి యునైటెడ్ బ్రేవరీస్ అండి. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ బీర్ ను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేట్ కు తిరిగి సప్లై చేయనుంది. ఈ విషయంలో టుడే స్టాక్ 5.6% పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. FY25 Q3 లో ఇంప్రెసివ్ రిజల్ట్స్ ను పోస్ట్ చేసిందండి. ఇయర్ ఇయర్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ 959 crores 34% పెరిగిందండి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ NII 3540 crores అండి, 12% అయితే పెరగడం జరిగింది. స్టాక్ ఈ రోజు 2.98% పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. IOB ఈ రోజు Q3 రిజల్ట్స్ ను పోస్ట్ చేసిందండి. ఇయర్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 874 crores 21% అప్ అయిందండి. అదేవిధంగా NII నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 2079 crores అండి, 16% పాజిటివ్ గా అప్ అయింది. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ GNP చూస్తే 2.55% వర్సెస్ 2.72% అండి. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ NPA చూస్తే 0.42% వర్సెస్ 0.47% గా ఉందండి. టుడే స్టాక్ అయితే 3.22% లాభపడింది. ఫైనల్ గా ఈరోజు స్టాక్ ఇన్ న్యూస్ లో జొమాటో కన్సాలిడేటెడ్ Q3 రిజల్ట్స్ ను పోస్ట్ చేసిందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 66% తగ్గింది. రెవెన్యూ అయితే 12.6% పెరిగింది. బట్ ఎబిటా 28% తగ్గింది. ఫైనల్ గా మార్జిన్స్ చూస్తే 3% వర్సెస్ 4.7%. స్టాక్ అయితే ఈ రోజు 7.27% తగ్గిందండి. ఈ రోజు మన యొక్క నిఫ్టీ రేపటికి చూస్తే ఈ రోజు OHLC డేటా ప్రకారం రేపటి కనుక 21 January 2025 కి నిఫ్టీ స్పాట్ 23,212, అదేవిధంగా 23,080, 22,859 లెవెల్స్ లో సపోర్ట్లు ఉన్నాయండి. అదేవిధంగా 23,433, 23,522, 23,743 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతున్నాయి. ఫైనల్ గా 23,350 అబౌవ్ ఉంటే బై చేసుకోవచ్చు అని చెప్పేసి మన టీం అనుకుంటున్నారు. అదేవిధంగా 23,240 కనుక దిగితే షార్ట్ వైపు వెళ్ళొచ్చు అని చెప్పేసి మన టీం రీసెర్చ్ చేస్తున్నారండి. ఫైనల్ గా ఈ రోజు మన జీకే RBTS రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ లో వెరీ షార్ట్ టర్మ్ కోసం ఆర్తి ఫార్మా 637 స్టాప్ లాస్ తో లాంగ్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నారండి. దీని టార్గెట్ అయితే 741. PGHL ని 5343 స్టాప్ లాస్ తో తీసుకోవచ్చు అనుకుంటున్నారు. దీని టార్గెట్ 5749. ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ ని 1843 స్టాప్ లాస్ తో లాంగ్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు. దీని టార్గెట్ అయితే 2025 అండి. అదేవిధంగా జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ 78 రూపీస్ స్టాప్ లాస్ తో దీన్ని లాంగ్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు. దీని టార్గెట్ 86 అనుకుంటున్నారు. దాల్మియా షుగర్స్ ని 359 స్టాప్ లాస్ తో లాంగ్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు. టార్గెట్ అయితే 402 అండి. ఫ్రెండ్స్ ఈ కాల్స్ మనం జీకే టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ లో ఇస్తున్నానండి. మన ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. బెటర్ రిజల్ట్స్ కోసం ప్రాపర్ స్టాప్ లాస్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, అలొకేషన్ మేనేజ్మెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ప్రెజెంటేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేసింది. ఏదైనా స్టాక్స్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ కావాలంటే మార్నింగ్ 9:30 నుంచి 3:30 వరకు లైవ్ లో ఉంటానండి. కామెంట్స్ లో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.